హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఎగ్జాక్ట్గా మనకు నిజాంపేట్ నుంచి బాచ్పల్లి వెళ్ళే 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది. అండ్ ఏరియల్ వ్యూ తోటి మీకు ఏదైతే ప్రాజెక్ట్ వీడియోలో కవర్ చేస్తున్నానో ఈ ప్రాజెక్ట్లోనే ఫ్లాట్స్ మనకి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇది HMDA అప్రూవ్డ్ కమ్యూనిటీ. ఇందులో 2 BHKకి సంబంధించి G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ తోటి మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీ టు ఆక్యుపై కండిషన్లో 2 BHK యూనిట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. 3 BHKకి సంబంధించిన యూనిట్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఒక 30% వర్క్ కంప్లీట్ అయిందండి. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఒక 10 monthsలో మనకు మిగతా 100% వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అయితే రెడీ టు ఆక్యుపై కండిషన్లో 2 BHK యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 2400 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్ కమ్యూనిటీ ల్యాండ్ వచ్చేసి ఇందులో 3 టవర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 3 బ్లాక్స్. ఈచ్ బ్లాక్ వచ్చేసి G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. టవర్ 1 వచ్చేసి 2 BHK యూనిట్కి సంబంధించిన టవరు. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్. టోటల్ ఫస్ట్ బ్లాక్లో 20 ఫ్లాట్స్ ఉంటాయి. టవర్ 2 వచ్చేసి 3 BHK ఫ్లాట్స్ అండి. 2000 మనకు 7 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్. టోటల్ అపార్ట్మెంట్ బ్లాక్లో 10 ఫ్లాట్స్. అండ్ టవర్ 3 వచ్చేసి 3 BHK యూనిట్ అండి. ఇందులో మనకు ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. 1503 స్క్వేర్ ఫీట్ అండ్ 1629 స్క్వేర్ ఫీట్లో. ఇవి మనకు G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ 20 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు 50 ఫ్లాట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది 2 BHK యూనిట్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1170 స్క్వేర్ ఫీట్ అండి. 1170 స్క్వేర్ ఫీటు. ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 2 BHK ఫ్లాట్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది. ఫ్లాట్స్ అయితే స్పేషియస్గా ఉన్నాయండి. వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు ఓపెన్ స్పేస్ ఉందండి. అండ్ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్డు. మంచి కమర్షియల్ జోన్లోనే మనకి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ యూనిట్ అండి. ఈ వీడియో కంటిన్యూషన్లో మీకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 2 BHK ఫ్లాట్ కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు బ్లాక్ వైజ్గా స్క్వేర్ యార్డ్స్, యూనిట్స్కి సంబంధించిన బిల్ట్ ఏరియా, UDS, కార్ పార్కింగ్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతానండి. బ్లాక్ 1 2 BHK యూనిట్. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్. అన్ని ఫ్లాట్స్ 1178 స్క్వేర్ ఫీట్ అండి. 1170 స్క్వేర్ ఫీటు. ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ఈ టోటల్ టవర్లో మనకు 20 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లాట్కి 43 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది ఉందండి. బ్రాండ్ న్యూ కండిషను. ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మనకి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 847 స్క్వేర్ యార్డ్స్ అండి. బ్లాక్ 1కి సంబంధించి. బ్లాక్ 2 వచ్చేసి 3 BHK యూనిట్ సంబంధించిన టవర్ అండి. 2007 స్క్వేర్ ఫీటు. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈచ్ ఫ్లాట్కి సంబంధించి 48 స్క్వేర్ యార్డ్స్ UDS వస్తుందండి. ఇది ఒక 10 to 11 monthsలో మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. 3 BHK యూనిట్స్ వచ్చేసి 2007 స్క్వేర్ ఫీట్కి సంబంధించి 2 కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డెడికేటెడ్గా. అండ్ మనకి టోటల్ 10 ఫ్లాట్స్. ఇది 480 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బ్లాక్ 3 వచ్చేసి మనకు 1503 స్క్వేర్ ఫీటు, 1629 స్క్వేర్ ఫీట్ అండి. 3 BHK యూనిట్. నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రతి ఫ్లాట్కి 54 స్క్వేర్ యార్డ్స్ UDS వస్తుందండి. ఇది కూడా 10 to 11 monthsలో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి 20 ఫ్లాట్స్ ఉంటాయి. ఇది 1063 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న టవర్ అండి. టోటల్ 3 టవర్స్. అప్రూవల్ HMDA, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ బ్లాక్ 1లో ఉన్నది. ఇది మాత్రం 2 BHK యూనిట్స్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలో 2 BHK యూనిట్స్ కవర్ చేస్తున్నాను. 3 BHK టవర్స్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైస్ నెగోషియేషన్ విధంగా, లొకేషన్ విధంగా ఏ విధంగా హైలైట్స్ ఏవైనా సరే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
చేస్తారు అండ్ ఫ్లోర్ ప్లాన్స్ అనేటివి పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు కంప్లీట్గా వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారండి. అమ్యూనిటీస్ కింద మనకి 6 ప్యాసింజర్ సంబంధించిన ఎలివేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీసీటీవీ సర్వేలెన్స్, 24/7 సెక్యూరిటీ, సోలార్ ఫెన్సింగ్, మంజీరా వాటర్ కనెక్షన్ అండ్ పవర్ బ్యాకప్ సిస్టమ్ అండ్ లో మెయింటెనెన్స్ ఉంటుందండి. అండ్ చూడండి గ్రౌండ్ లెవెల్లో బ్లాక్కి సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. 3 BHK టవర్స్ మాత్రమే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. 2 BHK అయితే రెడీ టు ఆక్యుపై కండిషన్లో వచ్చింది. అండ్ పార్కింగ్ వైజ్గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. సెల్లార్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూడండి సెల్లార్కి ఎంట్రీ పాయింట్, మొత్తం పార్కింగ్ అంతా సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. అండ్ మన ల్యాండ్ మార్క్ వైజ్గా చూసుకుంటే నిజాంపేట్ నుంచి బాచ్పల్లి వెళ్ళే రోడ్డు ఒకటి, అండ్ ఈ నిజాంపేట్ నుంచి టువర్డ్స్ మనకు మియాపూర్కి రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఏరియా ఉందో మనకు కాలనీ పేరు వచ్చేసి కౌసల్య కాలనీ అంటారండి. అండ్ నియర్ బైగా మనకు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ల్యాండ్ మార్క్ వచ్చేసి SLG హాస్పిటల్ అండి. చూడండి మనకు సరౌండింగ్ లొకాలిటీలో మియాపూర్ లొకేషన్కి డిస్టెన్స్ అనేది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీని చుట్టూ మనకు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్, హైరైజ్ టవర్కి సంబంధించిన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకాలిటీ అండి. సరౌండింగ్ లొకాలిటీ కొంచెం గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండడం వల్ల ఓపెన్ స్పేస్ ఉంది. మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చాలా బాగుంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా మనకు సఫిషియెంట్గా ఉందండి ఈ లొకేషన్లో. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.